ప్రొద్దుటూరులో మహిళను బూటకాలతో తన్నిన సీఐ అవమానంతో ఆత్మహత్యకు సిద్ధమైన మహిళ. ఒక కేసు విషయంలో స్టేషన్కి పిలిచి వేధించినట్లు పేర్కొన్న తల్లి కొడుకులు. మహిళని కూడా చూడకుండా వన్ టౌన్ సీఐ గేట్ నుంచి లాక్కెళ్లి మరీ దారుణంగా కొట్టాడు. మహిళా కానిస్టేబుల్ ఉన్నా కూడా సీఐ బూటకాలతో తన్నాడు. స్టూడెంట్ అని కూడా చూడకుండా స్టాఫ్ మొత్తం కలిసి కొట్టారు. మాకు ఈ అవమానంతో బతకాలని లేదు, మా చావు కారణం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అంటూ వాపోయిన బాధితులు. చాలా చేసినాడు సార్ ఆ సిఐ సారు. వాళ్ళ స్టాఫ్ మొత్తం అందరూ నా కొడుకులు నన్ను లాక్కపోయి సార్ బూట్లతో తన్నారు సార్. అన్ని దెబ్బలు తగిలినాయి సార్. మాకు అవమానం చాలా జరిగింది సార్. మాకు బతకాలని లేదు సార్, చచ్చిపోతున్నాం సార్. అందుకే రైలు పట్టాల మీద పడుకున్నాం సార్. మీరే మాకు న్యాయం తీర్చాలి సార్. అసలు కనీసం మమ్మల్ని రమ్మని చెప్పి అనవసరమైన కేసులో పేర్లు రాయించి రమ్మని అవతల పిలిచకుండా పొద్దున ఉదయం 9 నుంచి మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి మమ్మల్నే కొట్టి పంపిస్తున్నారు సార్ వాళ్ళు. నమస్తే సార్, కలెక్టర్ సార్. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను సార్. నేను స్టూడెంట్ అని కూడా చూడకుండా కొట్టాను సార్. అందరూ మొత్తం వాళ్ళ స్టాఫ్ మొత్తం కలిసి నన్ను లోపల వేసి కొట్టారు సార్. తీసుకుపోయారు సార్. కావాలంటే మండలం పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ చూడండి సార్, మీకే తెలుసు సార్. ఎస్పీ గారు కానీ మాకు ఇదంతా సార్ ఈడంతా మకానికి వేసి కొట్టినారు సార్ వాళ్ళు, కాళ్ళతో బూట్లతో అంతా. గేట్ల నుంచి లాకపోయినారు సార్ బూట్లతో తన్నుకుంటూ. మీరే ఎలా అయినా మాకు న్యాయం చేయాలి సార్. లేదు మేము చాలా ఈడ రైల్వే స్టేషన్ పట్టాలలో పనుకున్నాం సార్. మీరే మాకు ఇలా చేయాలి. ఖచ్చితంగా మా చావులకు కారణం ఆ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ సార్. అసలు ఆడమనిషి నేను ఇది కూడా లేకుండా నన్ను కొట్టినాడు సార్ సిఐ సార్. కొడితే పడిపోయినా సార్, వేరే సార్ లేపినాడు. అడగని కావాలంటే సీసీ ఫుటేజ్లో చూడండి సార్.